సప్తర్షి ఆశ్రమం శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవుల తపోస్థలం, సూర్య విజ్ఞాన కేంద్రం. ఇక్కడ సప్తాశ్వరధారూఢుడైన సూర్యుని చుట్టూ అత్యంత రమణీయంగా సప్తఋషులు కొలువై ఉంటారు. సప్తర్షి వేద విశ్వవిద్యాలయం పేరుతో నూతన యుగంలో వైదిక విద్యను పునఃప్రతిష్ఠించడానికి కావలసిన వేద విహితమైన కర్మకాండలకు సంబంధించిన మంత్రములను నేర్పించటానికి, ఆర్ష విజ్ఞానాన్ని అందించే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవే కాక జ్యోతిర్విద్య, ఆయుర్వేదం, హోమియో, వాస్తు, ఇలా ఒకటేమిటి సమస్త విద్యలకు కేంద్రమే వెలసిల్లింది ఈ ఆశ్రమం. ముక్కలుగా చూస్తే ఆ భౌతిక శరీరం, స్వప్నం, మా నిద్ర, ఈ మూడింటిని కలిపి చూసేది ఈ మూడు కలిపి ఉంటాయి. అర్థమైందా? ఓం అనేది మీకు చాలా మంది తెలియదు. ఓం అనేది ఒక అక్షరము కాదు, సంస్కృత వర్డ్ అసలు కానే కాదు. చాలా మంది ఓం అంటే సంస్కృత వర్డ్ కాదు. ఆ ఉ మ భూ భువ స్వ కలిసిపోయి ఉండే ఓం. ఈ మూడు జాగ్రత్త, స్వప్న, సుశక్తి కలిపి మూడు ఒకేసారి ఉండేటువంటి జీవిత విధానం ఓం. ఒక అక్షరం కాదు, ఒక జీవిత విధానం. అర్థంగా శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఆవిష్కరించిన సమర్థ సద్గురు స్పర్శ ధ్యానానికి మూలస్థానం ఈ ఆశ్రమమే. మాస్టర్ గారు అత్యధికమైన సాధనా శిబిరాలను, సాధనలను, నూతన ఆవిష్కరణలను ఈ ఆశ్రమంలోనే నిర్వహించారు. పూజ్య మాస్టర్ గారు 17 ఏళ్ల పాటు ఉన్న తపస్థలి ఈ ప్రదేశం. ఇక్కడ అతి తీవ్రమైన సాధనలు చేయటం వలన ఈ ప్రదేశం తపశ్శక్తితో నిండిపోయింది. ఇక్కడ తలపెట్టిన పనులన్నీ వాటంతట అవే అతి సునాయాసంగా జరిగిపోతాయి. ఇక్కడ కూడబెట్టిన ఆధ్యాత్మిక శక్తి వలన వచ్చిన వారందరి కోరికలు కూడా నెరవేరిపోతాయి. ఇక్కడ ఉంటే చాలు, ఏ సాధనలు చేసినా చెయ్యకపోయినా వారి చేతనత్వంలో మార్పు జరిగిపోతుంది.